హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొత్త ప్రాంతం రావడం జరిగింది. అంటే ఇది నగరకల్లు మండలం శ్రీరాంపురం అనే క్వారీ గ్రామం ఫ్రెండ్స్. ఆ గ్రామంలో క్వారీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆ క్వారీకి మళ్ళీ రావడం జరిగింది. ఎందుకంటే వర్షాలు పడ్డాయి కాబట్టి మట్టి అంతా శుభ్రంగా కడిగేసినట్టు ఉంటుందని మళ్ళీ మనం కొత్త క్వారీకి రావడం జరిగింది. మళ్ళీ సెకండ్ టైం కూడా ఇంకా చూడండి ఫ్రెండ్స్, అంతా మట్టిగా అంతా ఎలా ఉందో కడిగేసి రాయి అంతా శుభ్రం నీట్గా అవపడుతుంది ఫ్రెండ్స్. ఇలాగా ఉంది, అద్భుతంగా ఉన్నాయి. ఈ రాళ్ళు ఇప్పుడు టైంలో మనం దోలాడితే వజ్రాలు దొరికే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా ఎలా రాయి? ఇది శుద్ధ రాయి ఫ్రెండ్స్. ఇది చూసారా అది నీట్గా ఉందో, వర్షానికి కడిగేసింది, మట్టి లేకుండా ఉంది. ఇక్కడ ఒక నల్ల రబ్బు ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నల్ల రబ్బు ఇది. ఈ నల్ల రబ్బు కూడా గమనించండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా మనకి ఎంత నీట్గా ఉందంటే అది నీట్గా ఉంది ఫ్రెండ్స్. తగిలితే వజ్రం ఖచ్చితంగా తగిలిద్ది ఫ్రెండ్స్ ఇలాగా. ఎందుకంటే కడిగేసి మొత్తం పారింది కాబట్టి మట్టి అంతా అణిగిపోయి నీట్గా ఉంది ఫ్రెండ్స్. ఇట్లా నీట్గా ఉన్న మట్టిలో మనకి వజ్రం దొరికే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో వజ్రాలు దొరికినాయి అంటేనే మనం రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కసారి ఇలాగా మనం గమనించుకుంటా ప్రయత్నిస్తే మనకి ఏదో ఒకటి తగలొచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ బిస్టల్ ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్ బిస్టల్. ఇది బిస్టల్ ఫ్రెండ్స్. మనకి అంటే వర్షానికి శుభ్రంగా కడిగేసినట్టు అయిపోయింది. చిన్న బిస్టల్ తగిలింది ఫ్రెండ్స్ మనకి ఈరోజు. వావ్, అద్భుతంగా తగిలింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇలాంటి బిస్టలు మనకి అడవికి వచ్చినప్పుడు తగులుతూ ఉంటాయి. ఈ బిస్టలు ఉండే కాడ కూడా తప్పకుండా మనకి వజ్రం తయారయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే మనకి లక్కుగా ఏం తగలలేదు. తగలాలని దేవుని ప్రార్థిస్తాం. మనం వజ్రాల వేటలో కొనసాగించేది వజ్రాల కొరకే కదా ఫ్రెండ్స్. ఇలాగ వజ్రాలు దొరకాలని ఆశించుతాం. ఒక్కటన్నా తగిలితే బాగుంటుంది ఫ్రెండ్స్. కాకపోతే మనకి ఇంతవరకు లక్కుగా ఏం తగలలేదు. ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండే ప్రాంతం అంతా. ఇదిగోండి ఫ్రెండ్స్ బిస్టల్ కరుసుకుపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్ బిస్టల్ ఫ్రెండ్స్. ఇది ఇలాంటి బిస్తలన్నీ మనకి అడవికి వచ్చినప్పుడు తగులుతూ ఉంటాయి. బిస్తలు తగిలిందంటే తప్పకుండా మనకి వజ్రం దొరికే అవకాశం ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ ప్రాంతం అంతా గమనించండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇక్కడ పెద్ద బండరాయి ఉంది. ఫ్రెండ్స్ మనకి ఏమైతే తగలలేదు ఇంతవరకు. వీడియో అయితే చేస్తాను. పాలు మంచి రాయి ఫ్రెండ్స్ ఇదంతా. వావ్, ఇక్కడ బిస్తలు ఉంది ఫ్రెండ్స్, మీకు చూపెడుతున్నాను చూడండి. బిస్తలు ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్ బిస్తలు మనకు తగిలింది. అంటే వర్షానికి కడిగేసి మొత్తం బయటపడ్డది ఫ్రెండ్స్. ఈ నీళ్ళని వర్షం పారింది కాబట్టి బయటపడింది రాయి ఫ్రెండ్స్. ఇది చూడండి ఎలా ఉందో. వావ్, అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ రాయి బిస్తలు అయితే. చూడండి ఎలా ఉంది, అద్భుతంగా ఉంది. అద్భుతమైన బిస్తలు ఫ్రెండ్స్. మొట్టమొదటిగా నా ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, పక్కనే బెల్ కానట్ ప్రెస్ చేయండి. అలాని ఫీడ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు తప్పకుండా వస్తుంది ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని ఆశించదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో బిస్తలు ఫ్రెండ్స్. ఇది ఇలాంటి బిస్తలు మనకి తగిలిందంటే తప్పకుండా ఈ ప్రాంతంలో వజ్రాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. కాకపోతే అది ఎక్కడుందో మనకు తెలియదు. ఇది ఆ లావా వేడికి తట్టుకోలేక ముందుగానే బయటపడ్డ రాయి ఫ్రెండ్స్. ఇదంతా బయటపడి మనకు తగిలింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బండరాయి ఉంది, పెద్ద బండరాయి ఉంది. పాలు వంచి రాయి అంటారు దీన్ని. గమనించండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. ఇది ఒక పాలు వంచి రాయి ఫ్రెండ్స్. బావు, ఒక పాలు వంచి రాయి ఇది. చూడండి ఫ్రెండ్స్ క్వారీ అంతా ఎలా ఉందో, అద్భుతంగా ఉంది క్వారీ అంతా. ఎర్రమట్టితో కడిగేసి ఉంది ఫ్రెండ్స్ అంతా. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మెరుస్తుంది, మట్టి అయితే మెరుస్తుంది ఫ్రెండ్స్. మెట్లో మెరుపు ఉంది బాగా. ఈ మెరుపు ఉంది కాబట్టి మనకి వజ్రం దొరికే అవకాశం ఉంటుంది. కాకపోతే మనకి ఏం తగలలేదు. ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్. ఇంకా ఎండ ఎక్కువగా కాస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో.
ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి. వావ్, ఇదిగోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు కామెంట్ రూపంలో ఏది అడగ తెలుగులో అడగండి ఫ్రెండ్స్, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బిస్తర్ ఉంది, తీద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, చిన్న బిస్తర్ ఇక్కడ ఉంది, నా ఏళ్ళ దగ్గరలో బిస్తర్ ఉంది, తీద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, చిన్న బిస్తర్ ఫ్రెండ్స్ నా చేతిలో పడ్డాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాంటి రాళ్ళన్నీ మనకి అడవికి వచ్చినప్పుడు తగిలింది ఫ్రెండ్స్. రాయి ఇప్పుడు చూడండి ఎలా ఉందో, అద్భుతంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్, ముందుకెళ్ళి గమనిద్దాం తగులుతాయేమో. కాకపోతే మనకి ఏం తగలలేదు, చాలా పైకి వచ్చాము, కింద ఏమైనా రాళ్ళు ఉంటాయి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందుంటాం ఫ్రెండ్స్. బాయ్.